కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను ఎదవలకు ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో. రే ఉన్నారా? పులుగు పలుకు లేదంటే రాత్రి మా జైలర్ చేతిలో చెరుకో సింగులు పడిపోయి ఉంటుంది. మీరు ఇంకా బతికే ఉన్నారట్రా? ఏదో మీ దయ. పదండి సార్. దా మా జైలర్ సామాన్యం కదండి. కొంప తీసి దెయ్యాలేమో వీళ్ళు. పదండి సార్. అరే నువ్వు ఇట్రా, ఈ పక్కన్నాడు. పదండి. అబ్బా ఏంటి సార్ ఇప్పుడు ఈ పనులను మేము చేయాలా? మీరు బ్యాంకు దొంగతనాలు చేసి వస్తే మీకు మంచి ఫుడ్ పెట్టి తెల్ల సొక్కాలి శోభనాకు రెడీ చేసినట్టు రెడీ చేస్తాం. నోరు మూసుకొని కూర్చొని చేయి. ఏడుకోంలో ఏంటి విశేషాలు? అమెరికా వెళ్ళాల్సిన అడుగు కూడా కదలకుండా చేసావురా. నువ్వు సూపర్ రా బాబు. ఏంట్రై బట్టలు చేసుకోవాలరా? ఒళ్ళు పలిసిందరా? నోట్లో బొట్టులు కుక్కి గొంతుకొస్తా. ఏంట్రా ఏ మధ్య ఒక్కొక్కడికి ఒళ్ళు కదలుగా కొవ్వు పెరిగిందంట. నానన్నకి ఎదురు తిరిగినా చెప్పిన పని చేయకపోయినా నేను విధించేది మరణ శిక్షే. ఈ జైల్ నా జాగిర్రా. జాగ్రత్త. మీ వదిన పాట పెట్టు. వీడు కూడా లేకపోతే మా జైలు ఎక్కడ ఆగేవాడు కాదు. అన్నాయ్ ఎవడాడు? ఆయన పేరు నానన్న. ఫిన్ సిటీస్కే పెద్దన్న. కబ్జాలు, లూటీలు, సెటిల్మెంట్లు, బెట్టింగ్లు. అన్న చేయని పని ఉండదు, చేయలేని పని ఉండదు. అన్ని జైలు నుంచి నడిపిస్తుంటాడు. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు. అన్నా కడుపుగా ఏంది బే? అన్న మంచి సిమ్రాన్ ఫ్యాన్ అనుకుంటా. పని చూసుకో. ఏం లేదన్నా, నాకు సిమ్రాన్ బాగా క్లోజ్లే. వాడు ఏమన్నాడ్రా? సిమ్రాన్ ఆడికి బాగా క్లోజ్ అంటనా? అది సిమ్రాను. సిమ్రాన్ ఏంటి బే? సారీ అన్న, వదిన ఆడికి బాగా క్లోజ్ అంటన్నా. ఇట్రా. ఎవడ్రా వాడు? 20 కోట్ల దొంగతనం కేసులో వచ్చాడు కదన్నా. వీడా? వీడే అన్న. పేరేంట్రా? బాబన్నా. అన్నకే అన్నవరా? అబ్బాయి చిచి, అంటే నా పేరు బాబు అని అన్నతో అన్నానన్నా. ఇప్పుడు ఏమన్నావురా? అంటే సిమ్రన్ నాకు క్లోజ్ అన్నానన్నా. అదే వదిన వదిన వదిన. కూర్చో. పర్లేదన్నా. ఇడు మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. రే భయమేస్తుందన్నా. చెప్పు, సిమ్రన్ ఎలా తెలుసురా? అంటే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, తన ద్వారా. క్లోజా? బాగా. టచ్ చేసావా? 2-3 సార్లు కౌగిలించేసుకున్నాను కూడా. లేరా? అంటే అన్న అది క్లోజ్ ఫ్రెండ్స్ కదా, బలహీన లక్షణాల్లో తప్పక. తప్పు లేదు లేరా. వదిన అంటే తల్లితో సమానం. సారీ అన్న, మీకు సిమ్రన్ మ్యారేజ్ అయిందని నాకు తెలీదు. లేదులే, కంగారు పడుకో. జస్ట్ ఇష్టం అంతే. అవును, తను బయట చాలా చాలా విపరీతమైన మొమాటం. ఎవరేది అడిగినా అది ఇచ్చేస్తూ ఉంటది. అంటే మా రూమ్ లో కూడా చాలా వస్తువులు తనిచ్చినవే. అవునన్నా, ఇప్పుడు సిమ్రాన్ మీ ముందుకు వచ్చింది అనుకో, మీరేం చేస్తారు? ఏం లేదురా, లైఫ్ లో ఒక్కసారి తనని దగ్గరికి తీసుకొని ఒంటి మీద చెయ్యేసి అలా క్లోజ్ గా ఒక్క ఫోటో దిగాలరా. ఓకే అన్న, నేను అరేంజ్ చేస్తానులే. నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని చేసి పెట్టరా బాబు. పాపం పెద్దయినా వయసులో మనందరికంటే పెద్దోడు, తన పని చేసుకునే తన కష్టంగా ఉంటే మన పని కూడా అంటే తప్పు కదన్నా. ఏంట్రా అదే సలహాలు ఇస్తున్నావు? వదిలికి అస్సలు నచ్చవనా? నీ సత్ప్రవర్తన కారణంగా నీకు శిక్ష రద్దు చేస్తున్నాను. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో పో. నరసింహనాయుడు 100 సార్లు చూశాను. రే బాబు, నువ్వు అజయ్ రండి. ఏంట్రా జలరు, బాగున్నావా? ఇప్పుడే వస్తానన్నా. వాడితో నీకేంట్రా లింకు? అంటే సార్ రంభ ఫ్యాన్ అంట.
సార్ 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 అంటే ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ అంత అర్జెంటా సార్? అంటే మన చేతుల్లో అమౌంట్ లేదు, పైగా రావాలంటే మనం బయటికి రావాల్సి ఉంటుంది. సార్ 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 ఇప్పుడు అందరూ కలిసి తెలంగాణ ఇచ్చేసేలా ఉన్నారు. సో మనకు కొంచెం టైం అయినా విజయవాడలోనే వైజాగ్లోనే వెంచర్ వేసుకుంటే. వీడేంట్రా ఏం మాట్లాడు, నోట్లేదో పెట్టుకున్నట్టు. ఏంట్రా బాబు ఏం రియాక్ట్ అవ్వకుండా రాగాలు తీస్తున్నాడు. అంటే సార్ అది తొందరగా ఫినిష్ చేసి పంపించేయండి. మాధవి, నిజంగా నేను తప్పు చేయలేదురా. చచ్చా, నువ్వు నా దగ్గర సంజాషివుడు ఏంట్రా? కానీ ఇదంతా ఎలా జరిగింది? ఆ లడ్డుగాడికి భయపడి ఎలాగైనా డబ్బులు కట్టాలని ఈ పని చేశాను రా. ఆ కిరణ్ గడి ప్లాన్ లో మొత్తం ఇరుక్కుపోయావురా. మరి ఇప్పుడు ఎలా? ఇంకా మిగిలిందిరా, మొత్తం అయిపోయింది. చేతి ఏదో చేస్తానంటే ఏమో అనుకున్నాను. దొంగతనమా నువ్వు చేసేది? అంటే మేము దొంగతనం చేస్తాను నమ్ముతున్నావా? నమ్మకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళావు? చెప్పు, సమాధానం లేదా? ఇంకేం చెప్తావులే దొరికిపోయాక. ఏంటే ఓ ఇంట్రాగేట్ చేస్తావు? అవును దొంగతనమే చేస్తాను, నీకేంటి? ఏంటి కావు అంటే నాకే బాధ లేదా? ఉంటే ఈ టైంలో ఎవరైనా ఓదారుస్తారు, మీరు అనుమానించరు. అయినా ఏం చేయాలో తెలియని పరిస్థితులు అలా చేసేసాం. అది కరెక్టా? కరెక్ట్ కాదు. పోనీ కూలి పని చేస్తే 2 రోజుల్లో 5 లక్షలు ఇచ్చేవాడు అంటే చెప్పు, అదే చేసేవాడిని. అయినా అది మ్యాటర్ కాదే. ఇక్కడ నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు అనేది ముఖ్యం. అంటే నువ్వు దొంగతనం చేసినా దోపిడీ చేసినా నేను దగ్గరికి తీసుకుని ఓదార్చాలా? వద్దే, అసలు నన్ను దగ్గర తీసుకోవడానికి నువ్వే మంత్రం సంబంధం లేదు. అయినా అమ్మాయి అంటే అదే చూడు చూడు, మనసులో ఎంత బాధ కూడా ఎలా వదులుస్తుందో చూడు. ఏంట్రా? ఏంటి లేదు గీంటి లేదు, నమ్మకం లేని చోట ఏరైనా చెప్పు ఉండదు. నువ్వు రావే, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడ నీకేమైనా పిచ్చా? నువ్వు రాగా దీని మధ్యలో నీకు దీని సంగతి మొత్తం తెలియదు. వాళ్ళంతా పొగరా దీనికి. అందంగా ఉంటుంది డాక్టర్ని విత్ ఆఫీసర్ మరి ఇది. తీసుకెళ్ళి దీన్ని మెంటల్ తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తుంది. తీసుకెళ్ళి మాధవి, వాడి కోపం నీకు తెలుసు. తీసుకెళ్ళి, నేను మాట్లాడతాను. పద. ఇక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత నా పేరు బాబు, నీ పేరు బేబీ. అంటే మీ అమ్మాయిగా నవ్వేసింది. మీరు అక్కడ పైన హ్యాపీగా ఉండండి. నీకు అందరూ ఉన్నారు, అమ్మే లేదు. ఇంకెప్పుడు నీకు ఎవరు లేరని అన్నది. ఇంతవరకు నేను ఎవడన్నాడో ఏమన్నాడో నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నాదానిది. ఏయ్, నన్ను నమ్మింత దూరం వచ్చేసావు. నేనేమైనా చేసేస్తే? చేసుకో, నీకోసమే ఇదంతా. ఎవరున్నారని నాకైనా, ఎవరున్నారని నీకైనా, ఎవరున్నారని నీలా నాకైనా. ఎవరున్నారని నాకైనా, ఎవరున్నారని నీకైనా, ఎవరున్నారని నాలా నీకైనా. నిప్పై నిన్ను కాచేనా, వానై నిన్ను తడిపేనా, తడిసే వయసున. ఎవరున్నారని నాకైనా, ఎవరున్నారని నీకైనా, ఎవరున్నారని నీలా నాకైనా. మగువా తగువా మాటల గొడవ, చనువా చొరవా ఈ ఆట.
అలవా వలవా అలలో జడివా వినవా వినవా నా మాట తడియారని మాటని దాటని అణువణువుని నేనే అని చీరని నీడని తాకని తనువున తడితానే అని నును వెచ్చని శ్వాసని నేనని వణికిన చలిలో రానా తను మెచ్చిన నామది లేదని నలువైపుల తానేననా గాలై నిన్ను తాకేనా నిప్పై నిన్ను కాచేనా వానై నిన్ను తడిపేనా తడిసే వయసున్నా కలతా వనిత కలలా కవిత చరిత భవిత నీవేగా జనతా యువత తిడితే పడతా చెడితే చెడతా నేనేగా సుడిగాలిని నిప్పని రాకని తరముర వినిపోవే అని నాదని నీదని ప్రేమని ఎవరెవరిని అన్నారని పసి పాపని కానని తానని అలిగిన చెలిలోన చెలి తాకని చూపుని దాచని కలిగిన గిలినాదేనా గాలై నిన్ను తాకేనా నిప్పై నిన్ను కాచేనా వానై నిన్ను తడిపేనా తడిసే వయసున్నా ఎవరున్నారని నాకైనా ఎవరున్నారని నీకైనా ఎవరున్నారని నీలా నాకైనా మొత్తం వెతకండి సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏం దొరకలేదు సార్. ఆఫీస్ అడ్రస్లు పర్మనెంట్ అడ్రస్లు తప్ప ఏమీ లేవు. నీయే వాళ్ళయా కొత్తగా ఏమైనా ఉన్నాయేమో ట్రై చేయవే. ఏమైంది సార్? ఏంట్రా ఇందులో నీ షేర్ ఎంత? చేరండి సార్, నాకు అసలు వాళ్ళ పేర్లే సరిగా తెలియవు. చా ఇదేంట్రా? ఇఫ్ యూ డోంట్ రిస్క్ ఎనీథింగ్ యూ రిస్క్ ఈవెన్ మోరా. కుర్రోళ్ళని తెగించామని బాగానే ట్రైనింగ్ ఇచ్చావరా. సార్ 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 ఇదేదో దొరికింది సార్. ఏంట్రా బ్రౌన్ షుగరా? బ్రౌన్ షుగరా? బ్రౌన్ షుగర్ కాదు సార్, గ్లూకోజ్ ప్యాకెట్. రే మీ ఇద్దరు వెళ్ళి డీల్ చెక్ చేయండి రా. సరిగ్గా చూడు, ఒక్క పేపర్ కూడా డబ్బులు దొబ్బి జైల్లో ఉంటే వదిలేస్తాను అనుకున్నారా? ఏ డబ్బులు? సార్ ఇతని దగ్గర అప్పు చేసే సార్, అది తిరిగిచ్చే టెన్షన్ లోనే ఇలా చేసి దొరికిపోయారు. ఏందమ్మా కంప్లైంట్ ఇస్తున్నావా? వాడేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా? ఏంటి పోలీసులు ఎదురుకుండా సెటిల్మెంట్లా? వీళ్ళు నీ దగ్గర డబ్బులు తీసుకున్న సాక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళు 20 కోట్లు కొట్టేసినట్టు నీ దగ్గర సాక్ష్యం ఉందా? నువ్వెట్లా తిరుగుతున్నావు, నేనెట్లా తిరుగుతున్నా వాళ్ళ కోసం? ఏంద్రా డబ్బులు వాళ్ళు ఇస్తారో నువ్విస్తావో నాకు అనవసరం. నాకు కావాల్సింది 5 లక్షలు. 2 రోజుల్లో తేల్చేయి, లేదా నీ ఇంట్లో నువ్వే రెండుకుంటావు కొడుకా. అంటే వీళ్ళు పబ్లిక్ ని పోలీసుల్ని మోసం చేస్తున్నారనమాట. అయ్యో వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోతే నువ్వు మీ అయ్యా కలిసి మేసేసి ఉంటారు. ఈడి పరిస్థితి ఏంటి? అన్న స్పృహలో లేరండి. ఈడు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నాడు, మెలకు వచ్చినా లెక్కకూడదని. అదేంటి సార్ అలా అంటారు? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజు వాళ్ళతో నిజంగా ఎక్కించకపోతే నాటకాలు. స్ట్రాంగ్ రూమ్ మొత్తం ఖాళీ సార్.
మొత్తం 20 crores సార్. 20 crores?